ఇక అన్నీ వచ్చేసినట్టే కదా పంతులు గారు? అన్నీ వచ్చాయమ్మా, కానీ స్నాతకంలో ముఖ్యంగా కావలసిన అద్దం కాటుకో దువ్వెన మాత్రం రాలేదమ్మా. నన్ను అడిగితే అవి కావాల్సిందే. అక్క, సమయానికి తెచ్చావు. వీటి కోసమే పంతులు గారు అడుగుతున్నారు. ఇటు ఆగు చెల్లి. అబ్బా ఇవ్వక్క. నీకివ్వక ఇంకెవరికి ఇస్తాను చెల్లి? సూర్య నాకు మాత్రం కొడుకులాంటి వాడు కాదా ఏంటి? అక్క, నువ్వెంత మంచిదానివక్క. ఇదిగో తీసుకో. ఏది ఒక్క మాట నోరారా చెప్పి తీసుకో. ఇంకేం చెప్పాలక్క, నువ్వు చాలా మంచిదానివని చెప్పానుగా. అది కాదు చెల్లి, సూర్యకి సామాన్యకి పెళ్ళని ఒక్క మాట మనస్ఫూర్తిగా చెప్పి తీసుకో. చచ్చినా చెప్పను. జరగబోయే దాని గురించి చెప్పడానికి ఏంటో అభ్యంతరం? జరగబోయేది అది కాదు, జరగబోయేది సూర్యశామ్ల పెళ్లి. అయితే నేనివ్వను. అక్క, ఇది ధర్మం కాదు. ఆహా, ఏది ధర్మమో ఏది అధర్మమో పెద్దదాన్ని నీకంటే నాకు బాగానే తెలుసులే. అరే, సూర్య సామాన్యుల పెళ్ళని చచ్చి చెడి ఎండలో పడేలి మరి ఇవన్నీ తీసుకొచ్చాను. సర్లే అక్క, మన ఇద్దరి మధ్య ఈ వాదన ఎప్పుడు ఉండేదే కదా. ముందు ప్లేట్ ఇవ్వక్క. ఇవ్వను గాక ఇవ్వను. అక్క, నేను ఇవ్వను చెల్లి. అరే, సూర్య సామాన్యుల పెళ్ళని అంటే గాని ఇవ్వను నేను. అంతే, చూసుకో, ఆలోచించుకో. అక్క, అక్క నా మాట విను. అన్నయ్యకి చెప్తే తను దీన్ని ఎంత సీరియస్గా తీసుకుంటాడో, ఎంత ఎమోషన్ అవుతాడో నీకు తెలుసు కదా. సూర్య, నీతో ఒక విషయం చెప్పాలని, ఒక ఇంపార్టెంట్ థింగ్ చూపించాలని తెగ ట్రై చేస్తున్నాను, కానీ నువ్వు నాకు సహకరించట్లేదు. అవునా? ఏ చూపించు. అసలు నేను చూసిన ఫోటో ఏంటో డాడ్ని అడిగి తెలుసుకుంటే బాగుంటుంది కదా. ఎస్, నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా, నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. భీమారావు గారు, మీరా? ఇగో మీరా కాదు, సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,